దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయం అనే లైవ్ ప్రోగ్రాం ద్వారా మరొకసారి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఇదే సమయంలో మరి లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. మరి వాచ్ చేస్తున్నారా? రెగ్యులర్గా వాక్యం ద్వారా బలపడుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారా? మీ ఫీడ్బ్యాక్ దయచేసి మాకు ఈ నంబర్ ద్వారా ఫోన్ చేసి మాకు బయలుపరచండి, వాట్సాప్ ద్వారా. మరి అలాగే మీకు ఏదైనా ప్రార్థన భారాలు ఉంటే మీరు మాతో మాట్లాడాలనుకుంటే ఈ కింద ఇవ్వబడిన నంబర్ 9704220887కి వాట్సాప్ చేసినట్లయితే మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఆడియో ద్వారా లేదా టెక్స్ట్ ద్వారా ఖచ్చితంగా మీ కొరకు ప్రేయర్ చేస్తాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఆధ్యాత్మికంగా ఏమైనా అనుమానాలు ఉంటే మీరు దయచేసి మాకు గూగుల్ మీట్ ప్రతి సోమవారం బుధవారం రాత్రి 8 నుంచి 9 వరకు జరుగుద్ది. దాంట్లో మీరు మీ ప్రశ్నలకి జవాబులు పొందుకోవచ్చు. సో ఈ విషయాలు గమనించండి. దయచేసి ఈ సహవాసంలో మీరు రెగ్యులర్గా వాక్యం వింటుంటైతే గూగుల్ మీట్లో కూడా జాయిన్ అవ్వండి. ఈరోజు వాక్యాంశంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ రాయబడి ఉంది, అందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నారా? ఈరోజు ప్రతి ఒక్క యేసు ప్రభువుని నమ్ముకున్నాక చాలామంది వ్యక్తుల జీవితాల్లో వచ్చే మొదటి సమస్య ఏంటంటే అందరూ విడిచిపెట్టేయడము. కొంతమంది తండ్రి లేరని, తండ్రి చనిపోతే బాధపడి పిల్లలు నన్ను అందరూ వదిలేశారు, నాకు ఎవరు లేరు అనుకుంటారు. కొంతమందికి తల్లి లేక, కొంతమందికి మరి తల్లిదండ్రులు ఉన్నా సరే వేరే విదేశాలలో పనిచేయడం బట్టి వాళ్ళకి ఒంటరితనంతో ఉంటారు. కొంతమంది పెళ్ళయ్యాక భార్యాభర్తలు వివాహం అయ్యాక కొద్ది సంవత్సరాలకి విడాకులు అయిపోతే, డైవర్స్ అయిపోతే భార్య కానీ భర్త కానీ ఒంటరిగా ఉండి ఒంటరితనంలో ఉన్నాను, నన్ను అందరూ విడిచిపెట్టేశారు అని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరి వాళ్ళ గృహాలలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాము. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ సమాధానము, ఆ ఊరట, ఆ నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు అనేది మనం ఈరోజు ధ్యానిద్దాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని మనం ప్రార్థన చేయడము, వాక్యం చదవడం మానేసినట్లయితే మనం ఇంకా అపవాది చేతిలోకి వెళ్ళిపోతాం. మరి కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుని అద్భుత కార్యాలు మనం చూస్తాము. మరి ఈ సందేశము ముఖ్యంగా అనేక మంది విశ్వాసులకి బలపరిచే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. మరి నేను ఈరోజు తీసుకునే అంశం ఏంటంటే రూత్ గ్రంథంలో మనం గమనిస్తే నయోమి అనే స్త్రీ బెత్లెహేంలో, అంటే దేవుని ఆశీర్వదించిన భూమిలో కొంచెం కరువు వచ్చింది, కొంచెం శ్రమ వచ్చింది కదా అని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోతారు. తన భర్త అక్కడ వెళ్ళిపోయాక కొద్ది సంవత్సరాలకి భర్త చనిపోతాడు. తన 2 కుమారులకి ఈ అన్యులకి ఇచ్చి పెళ్లి చేస్తుంది, మోయాబీలకి. మరి వాళ్ళు కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళు కూడా అకాల మరణాలు చెందుతారు. అయితే ఆ సమయంలో తన దగ్గర ఉన్న 2 కోడల్ని తను చెప్తుంది, ఇంక అమ్మ నా దగ్గర ఏమీ లేదు, నాకు ఇంకా 3వ కుమారులు లేదు మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి, ఇంకా నేను అన్నీ పోగొట్టుకున్న దాన్ని, నా జీవితంలో ఇంకా చేదే మిగిలింది, అన్నీ విడిచిపెట్టేశాను, అన్నీ కూలిపోయాను, నాకు ఇంకా ఏ నిరీక్షణ లేదు అనే పరిస్థితిలోకి నయోమి వచ్చేసింది. ఆ సమయంలో తనంటది, ఇంకా మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీరు యవనస్తులు, మీకు పిల్లలు లేరు, మీరు వెళ్ళి అక్కడ మీ అమ్మ నాన్న మాట విని ఇంకొక పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి తల్లి, నన్ను విడిచిపెట్టేయండి, వెళ్ళిపోండి, నేను ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితం ఇంకా ముగింపు అయిపోయింది, ఇంకా నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంక నాకు ఏ నిరీక్షణ లేదు అనే పరిస్థితిలో నయోమి వచ్చేసింది. మరి ఆ టైంలో దేవుడు ఒక చిన్న ఆశని చిగురింపచేశాడు. ఆ ఆశ ఎవరు తెలుసా? రూత్. ఒక వ్యక్తి కంటే మరొక వ్యక్తి సహాయపడ్డప్పుడే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక వ్యక్తికి దేవుడు మరొక వ్యక్తి ద్వారా సాయం చేస్తాడు. పెళ్లి కాని వాళ్ళకి ఎవరైతే ఉంటారో, నాకు పెళ్లి కావట్లా చాలా సంవత్సరాల నుంచి అని బాధపడతారో, దేవుడు సరైన భాగస్వామి ద్వారా కుటుంబాన్ని నిలబెడతాడు.
వాళ్ళకు ఒక ఆశనిస్తాడు. మరి ఇస్సాకు ఆ, తన తల్లి పోగొట్టుకొని బాధలో ఉన్నప్పుడు రెబికా ద్వారా ఆ బాధకి ఊరట పొంది తను కుటుంబంగా కట్టబడి దీవించబడతాడు. తను ఎక్కడికి వెళ్ళినా విత్తనం విత్తగా నూరంతల ఫలితం వస్తుంది. అలాగే నయోమి అనుకుంటుంది, ఇంకా నాకు మనవాళ్ళు లేరు, నాకు కుమారులు లేరు, నా వంశం ఇంకా ముగింపు అయిపోయింది, నా వంశం ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళదు, ఇంకా నేను నాలో చేదే మిగిలింది కదా, నాకేం లేదు కదా అనే పరిస్థితిలో నయోమి ఉంది. మరి ఆ సమయంలో పెద్ద కోడలు వెళ్ళిపో అమ్మా అంటే ఆమె వెళ్ళిపోద్ది, ముద్దు పెట్టేసి, అలాగే అత్తగారు నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోద్ది. కానీ రూతుతో చెప్తే రూతు మాత్రం విడిచిపెట్టదు. నేను వెళ్ళను, నేను నీతోనే ఉంటా, నేను ఈ పరిస్థితిలో నేను విడిచిపెట్టి వెళ్ళలేను అత్త, నేను 10 సంవత్సరాలతో నేను చూస్తున్నా, నేను నీ ఆరాధన, నీ భక్తి, నీ ఆధ్యాత్మిక జీవితం చూస్తున్నా, ఇలాంటి పరిస్థితిలో నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకా నీకు ఎవరున్నారు, నువ్వు ఏమైపోతావు అని యేసు ప్రభు ప్రేమ చూపించింది రూతు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట రూతు జీవితంలో మనం అక్షరాల చూస్తాం. మరి రూతు కొన్ని మాటలు చెప్పింది, ఆ మాట ఏంటో వాక్యంలో ధ్యానిద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళము అనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడదను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చి వరకు ప్రయాణం చేసిరి. హల్లెలూయా. ఇక్కడ రూతు నయోమి అండి, ఇద్దరు గమనిస్తే ఇక్కడ కొన్ని మాటలు చూస్తే ఇద్దరు ఒకే బాధలో ఉంటారు. మరి నయోమి కొడుకులు పోగొట్టుకొని భర్తని పోగొట్టుకొని బాధపడుతూ ఉంటే రూత్ వచ్చి భర్తని పోగొట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇద్దరు విధవరాలుగా ఉంటారు, మరి ఏ నిరీక్షణ లేని వారిగా ఉంటారు. అలాంటి సమయంలో అంత బాధలో ఉన్నా సరే రూత్ అంటది, ఇదిగో ఏమంటదంటే, నన్ను వెళ్ళిపోమని చెప్పద్దు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటాను, నీ మనుషులే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు, నువ్వు ఎక్కడ పాతి పెడతావో నేను అక్కడే పాతి పెట్టబడాలి, నువ్వు నన్ను బలవంత పెట్టద్దు అత్త అని రూత్ చెప్పింది. చూడండి, ఇక్కడ ఈ మాటలు గమనిస్తూ ఉంటే మనం ఆలోచించండి, అత్తా కోడళ్ళు మీద ఎన్ని సీరియల్స్ వస్తాయి, ఎన్ని గొడవలు జరుగుతాయి. అత్తా కోడలు అంటేనే మసాలా వేసినట్టు ఉంటుంది, బిర్యానీలో బగబగ మండిపోతారు, మిరపకాయ తిన్నట్టు ఉంటుంది. అలాంటిది ఈ అత్తా కోడళ్ళు అండి ఎంతో సమాధానంగా, ఎంతో ప్రేమగా, ఐక్యతగా మనకు కనిపిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఇక్కడ గమనిస్తే కోడలు చెప్తుంది, అత్త నువ్వు భయపడద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు ఏం తింటే అది తింటా, నువ్వు ఎవరితో ఉంటే నీ ప్రజలే నా ప్రజలు అవుతారు, నీ బంధువులే నా బంధువులు అవుతారు, నీ దేశమే నా దేశము అంటూ ఒక మాట అంది, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఏమంది? నీ దేవుడే నా దేవుడు. ఈ రూత్ మోయాబిరాలంటే అన్యులు, విగ్రహాలని ఆరాధించేది. తను సమస్తాన్ని, తన ఊరిని, తన ఇంటిని, తన తల్లిదండ్రుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నేను నయోమితోనే ఉంటాను, నాకు ఈ దేవుడే కావాలి, నీ దేవుడే కావాలి అని తను తీసుకున్న తీర్మానం బట్టి దేవుడు ఇక్కడ అద్భుతాన్ని చేశాడు. అదేంటంటే, తను ఎప్పుడైతే అన్నీ విడిచిపెట్టి తన అత్తతో వచ్చిందో అక్కడ ఒక చిన్న సంభాషణ జరుగుద్ది. నయోమి రాగానే బెత్లెహేంకి అందరు అంటారు, నయోమి వచ్చింది, నయోమి వచ్చింది, నయోమి వచ్చిందని ఊరంతా మారుమోగిపోద్ది.
ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి అడుగుద్ది, నయోమి ఏమైందమ్మా, ఏంటి ఇంత బాధగా ఉన్నావు, నీ భర్త ఏడి? నా భర్త చనిపోయాడు. అవునా, అలాగా, మరి నీ పిల్లలేరి? నా కొడుకుడు కూడా చనిపోయారు. ఏంటి, కొడుకులు కూడా చనిపోయారా? అవును, చనిపోయారు. మరి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా కోడలు. అలాగా, మరి ఇంకో కోడలు ఏది? ఆమె ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇంకో వివాహం చేసుకుని ఆమె సంతోషంగా ఉంటుంది. మరి ఈ పిల్లని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పిల్ల నాతో వస్తుంది, నాతో ఉంటుంది అని చెప్పింది. నీకే దిక్కు లేక అన్నీ విడిపోగొట్టుకున్నావు, మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నావు, ఈ అమ్మాయి జీవితం ఎందుకు పాడవుద్ది అని బహుశా అనుండొచ్చేమో వాళ్ళు. అప్పుడు నువ్వు నయోమి బాధతో అంటది, నన్ను నయోమి అని పిలవద్దు, నయోమి అని పిలవద్దు, నాలో ఎక్కడ కూడా ప్రసన్నత లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నన్ను మారా అని పిలవండి. చేదు మాత్రమే మిగిలింది నా జీవితంలో. ఏముంది? చేదు మాత్రమే ఉంది. బహుశా ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీలో కొందరు చేదైన పరిస్థితిలో ఉన్నారేమో. మీ జీవితంలో అన్నీ నష్టాలేమో, అన్నీ బాధలే, మీకు చాలా ఇష్టపడి ప్రేమించిన వారు, మీ నా అన్నవారు మీరు పోగొట్టుకున్నారేమో. మీ తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, మీ ఇంట్లో మీ ఆప్యాయులు మిమ్మల్ని విడిచిపెట్టేశారేమో. మరి దేవుడు మీతో మాట్లాడుతున్నారు, బాధపడద్దు నయోమి, బాధపడద్దు. నువ్వు మారాగా అనుకుంటున్నావు, కానీ నేను నీ జీవితాన్ని మధురంగా మరలా నయోమి వలె సమాధానంగా, ప్రసన్నతగా మారుస్తాను అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే నయోమి జీవితంలో దేవుడు మళ్ళా ఒక కొత్త ఆశ చిగురింపజేశాడు. ఆశ రూతు ఒక కుమార్తె వలె అత్తగారికి ఒక కూతురు వలె ఆవిడ మంచి చెడ్డలు పట్టించుకోవడం, ఆవిడకి మళ్ళా నేను చూసుకుంటాను అత్త, నువ్వు భయపడద్దు అని చెప్పి, ఆహారం తినడానికి ఏం లేకపోతే తనే పొలాల్లోకి వెళ్ళి పరిగెలు ఏరుకొని, ఆ రోజుల్లో అండి ఈ రైతులు గోధుమ పంటలు వేసినప్పుడు చివరిగా మిగిలిపోయే కింద విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు పేదవారికి, ఆకలితో ఉన్న వారికి విడిచిపెట్టేసేవారు. మరి నేను ఆ వాక్యం చదివినప్పుడు నేను అనుకునేవాడిని, ఇట్లా ఎందుకు విడిచిపెడతారు, ఇంత దయ ఎందుకు చూపిస్తారు అనుకునేవాడిని. నేను ఇక్కడ పంజాబ్ వచ్చాక, ఇక్కడ పంజాబ్లో కూడా అండి గోధుమ పంటలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఏప్రిల్ మేలో చాలా పొలాల్లో గోధుమ పంట వస్తుంది. వచ్చాక చాలామంది పేదవాళ్ళు చిన్న చిన్న బళ్ళలో ఆ గోధుమ కోసుకొని ఆ చిన్న చిన్న సంచుల్లో వేసుకొని రోడ్డు మీద వేసి దాన్ని దంచి ఆ పొట్టంతా ఒలిచి గోధుమలు సేకరించి తీసుకెళ్ళి తింటారు. నేను గమనించా, ఇది నిజమేనా అనుకునేవాడిని, కానీ నిజంగానే ఇక్కడ ఆ గోధుమ పంట కోసాక మెషిన్తో కింద కొంచెం వదిలేస్తారు, ఒక 4 బస్తాలు 5 బస్తాలు విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టిన దాన్ని వాళ్ళు ఏమంటారంటే పేదవాళ్ళకి తిని అని చెప్పి విడిచిపెట్టేస్తారు. అలాగే ఈ రూతు కూడా 2 పనుల కోసం వెళ్తుంది. మొదటిగా ఒక పొలంలో పని చేద్దాం, చేశాక సాయంత్రం వచ్చే ఆ జీతం తీసుకుందాం, అలాగే కొంచెం గోధుమ ఇస్తారు, ఆ గోధుమ తీసుకొని మనం ఇంటికి వెళ్ళి రొట్టెలు కాల్చుకొని మనం తిని మన కుటుంబాన్ని నడిపించుకుందాము అని అనుకుంటుంది. అయితే ఈమె వెళ్ళి బోయాసు అనే పొలంలోకి వెళ్తుంది. అయితే అక్కడ బోయాసు పనోళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ అమ్మాయి ఎవరు, ఈ వస్త్రధారణ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నప్పుడు వాళ్ళలో ఒకడు అంటాడు, ఈ అమ్మాయి నయోమి కోడలు, నయోమి కొడుకు చనిపోయాడు కదా, వాళ్ళ భార్య అయితే నయోమితో వచ్చేసింది అన్నప్పుడు అందరు ఆశ్చర్యపోతారు. ఒక అన్యురాలు అన్య ప్రాంతంలోకి, భాష వేరు, ప్రాంతం వేరు, మనుషులు వేరు, అలవాట్లు వేరు, అన్నీ వేరైనా సరే ఈమె ఎలా వచ్చింది, ఈమె ఎలా పనిచేస్తుంది, అందరికీ ఆశ్చర్యం వేసింది. ఈ సంగతులన్నీ బోయాస్కి తెలియబడుతుంది. మరి బోయాసు ఈ నయోమికి సమీప బంధువు. మరి ఆయనకి ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు ఆయన ఒక మంచి మాట రూతుతో అంటాడు, కుమారి నువ్వు ఇక్కడే పనిచేయి, వేరొక పొలంలో వెళ్ళొద్దు, వేరే పొలాల్లో మనుషులు మరి మీతో ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, నువ్వు అన్యురాలివి, వేరే దేశస్తురాలివి, నేను నీ మీద దయ చూపిస్తాను, కాబట్టి ఇక్కడే పని చేసుకో, నీకు ఏం కావాలో అది తీసుకో, నువ్వు వీళ్ళతోనే ఉండు అని చెప్తూ ఒక మంచి మాట చెప్తాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. చూద్దాం
రూతు గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని ఆమెకు ఉత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. చూడండి, ఇక్కడ బోయాజ్ అంటాడు ఆ అమ్మాయిని చూసి, నువ్వు మీ అమ్మా నాన్నని ఎలా విడిచిపెట్టావో అలాగే నీ తల్లిదండ్రుల్ని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని అన్నీ విడిచిపెట్టడం నాకు తెలిసింది. నువ్వు నీ స్వదేశాన్ని విడిచిపెట్టావు, నీ ప్రజల్ని విడిచిపెట్టావు, ఎరుగని తెలియని ప్రాంతంలోకి వచ్చావు. మరి ఇవన్నీ నేను గమనించానమ్మా. మరి ఇవన్నీ విషయాలు మరి నాకు తెలియబడింది. కాబట్టి యెహోవా రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందడానికి వచ్చావు కాబట్టి ఆయన నేను బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని రెక్కల కింద ఆశ్రయించడానికి వచ్చావు కాబట్టి దేవుడు దీవిస్తాడు. వాక్యంలో ఉంది, కోడి తన రెక్కల కిందంట తన పిల్లల్ని దాచుకుంటుందంట. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, ఆయన నీ రెక్కల కింద ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును అని ఉంది. కోడి తన రెక్కల కింద ఆశ్రయం పొందినట్టు తన పిల్లలు, అలాగే దేవుడు అంట ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తాడంట. మరి చాలామంది అనుకుంటారు, ఇంకా నాకు ఆశ్రయమే లేదే, నాకు ఇంకా అవకాశమే లేదే అని అనుకునే పరిస్థితిలో ఈ రూతుకి దేవుడు కనికరాన్ని చూపించి దేవుడు అద్భుత రీతిగా ఒక ఆశ్రయాన్ని బోయాజు ద్వారా కలుగజేస్తాడు. మీరు అనుకోవచ్చు, నాకు సహాయం లేదు, నాకు ఎలాగా, నేను ఎలా తినాలి, ఎలా పని చేయాలి, నాకు ఉపాధి లేదు, నాకు జీతం లేదు, నాకు వర్క్ దొరకట్లా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నాకు ఆశ్రయమే లేదు అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఏ దిక్కు, ఏ అవకాశము, ఎక్కడ కూడా మార్గం లేని చోట దేవుడు మార్గం తెలవగలడు. ఎడారి ప్రాంతంలో దేవుడు నీటి ఊటని ఉబకించజేయగలడు. ఇక్కడ రూతుకి బోయాసు ద్వారా ఆయన ఆదరణిస్తూ చెప్తున్నాడు, నువ్వు ఎలా అన్ని విడిచిపెట్టి వచ్చావో ఇవన్నీ నాకు చెప్పబడ్డాయి. నువ్వు చాలా గ్రేట్ అమ్మాయి, చాలా గ్రేట్. నువ్వు ఈ పరిస్థితిలో ఇంత యవన కాలంలో నువ్వు అనుకుంటే నీ దేశానికి వెళ్ళిపోయి మంచిగా ఒక యవనస్తుని పెళ్లి చేసుకొని నీ లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. కానీ నీ వృద్ధురాలైన అత్త కోసం నువ్వు అన్ని విడిచిపెట్టి వచ్చావు చూసావా, శబాష్, నువ్వు చాలా గ్రేట్, దేవుడు నేను బాగా దీవిస్తాడు అని చెప్పి ఆవిడని మెచ్చుకుంటూ, నా దేవుడిని ఆశ్రయించి వచ్చావు కాబట్టి నా దేవుడు ఎప్పుడు నిన్ను కరువులో పెట్టడు, నిన్ను సమృద్ధిగా దీవించును గాక. ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందడానికి వచ్చావు కాబట్టి యెహోవా నిన్ను బహుగా ఆశీర్వదించును గాక, సంపూర్ణ ఆశీర్వాదాలు నీకు ఇచ్చును గాక. ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, మే యు బీ రిచ్లీ రివార్డెడ్ బై ద లార్డ్. దేవుని దగ్గర సమృద్ధైన ఆశీర్వాదాలు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మీకు ఈ వాగ్దానం చేస్తున్నాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఆమేన్. సమృద్ధి అయిన దీవెనలు మీరు దీవించబడతారు. మీకు ఏదైతే కొదువు ఉందో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి మీరు, ఇది శాశ్వతం కాదు. కొద్ది రోజుల్లో దేవుడు మీకు సొంత గృహాలు ఇస్తాడు, సొంత స్థలాలు ఇస్తాడు, సొంత పనులు ఇస్తాడు. మీరు అడిగి ఊహించిన దానికన్నా దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఎందుకంటే మీరు దేవుని ఆశ్రయించారు. మనుషుల్ని ఆశ్రయించుట ఉరి, కానీ దేవుని ఆశ్రయిస్తే దేవుడు సమృద్ధినిస్తాడు. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన నమ్ముకొని యేసు ప్రభు నామంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఎప్పుడు ఆకలి కొనరండి. నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో, నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించానో, నా బంధుమిత్రులు, నా కుటుంబస్తులు అందరూ విడిచిపెట్టేశారు. మా అమ్మ నాన్న తప్ప నాకు ఇంకెవరు లేరు. మా అమ్మ నాన్నలో కూడా మా నాన్నగారు వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. ఉన్న నా తల్లి ఒక్కటే ఉంది.
అయినా సరే దేవుడు మరి నన్ను విడిచిపెట్ల. ఆయన నమ్ముకొని ఆయన కొరకు నేను నిలబడి ఆయన పరిచర్య చేస్తున్నందుకు దేవుడు నన్ను పోషిస్తున్నాడు. మరి మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ రూతు ఎలా విడిచిపెట్టిందో, రూతుని చూస్తే నాకు అబ్రహాం గుర్తొస్తున్నాడు. అబ్రహాం కూడా విగ్రహార్థకుడు రూతులాగా. అబ్రహాం కూడా మరి అన్య దేశస్థుడు, విగ్రహాలని తయారు చేసుకుని అమ్మేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు సంధించినప్పుడు, మాట్లాడినప్పుడు తన కుటుంబాన్ని, తన దేశాన్ని, తన బంధుమిత్రుల్ని అన్నిటిని విడిచిపెట్టి ఎరుగని ప్రాంతానికి, కానా దేశానికి వస్తాడు. అందుకే దేవుడు తనని దీవిస్తాడు. అబ్రహాం విశ్వాసానికి పితరుడుగా, నీతిమంతుడుగా ఎంచబడి తన సంతానం ద్వారా దేవుడు దీవించి ఇజ్రాయెల్ జనాంగాన్ని తయారు చేస్తాడు. అలాగే ఈ రూతు కూడా అన్యురాలైనప్పటికీ తన అత్తగారి నిమిత్తం దేవుని ప్రజల కోసం దేవుణ్ణి ప్రేమించి ఆవిడ అక్కడికి వచ్చినందుకు దేవుడు ఆయన రెక్కల కింద ఆవిడకి ఆశ్రయం ఇచ్చి ఆవిడని దీవిస్తాడు. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితిలో యేసుప్రభుని నమ్ముకున్నా సరే, మీ బంధువులు అనొచ్చు, మతం మార్చుకున్నావు, మతం పుచ్చుకున్నావు, నువ్వు మా పెళ్ళికి రావద్దు, మా ఫంక్షన్లకి రావద్దు, నువ్వు మాకు వద్దు, నువ్వు మాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు మాతో బాగానే ఉన్నావు కదా, సడన్గా యేసుప్రభు అని చెప్పి మాతో ఎందుకు నువ్వు వేరైపోయావు, దేవుడు అంటావు ఇప్పుడు అని చెప్పి మిమ్మల్ని అవమానిస్తున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు, ఎవరైతే నిన్ను విడిచిపెట్టారో వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమించేవారు కాదు. వాళ్ళు నీ దగ్గర అన్నీ ఉంటేనే వస్తారు. నీలో ఏదైనా తప్పు కనిపిస్తే, నీలో ఏదైనా నచ్చనివన్నీ ఉంటే వాళ్ళు నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అండి, నువ్వు ఎలా ఉన్నా సరే ఆ పరిస్థితిలోనే రా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ఆదరిస్తున్నాను, నేను ఆదరించే దేవుడు. మరి ఈ రూతు ఒక ఇంటిలో, ఆ పొలంలో ఒక పనిగత్తిగా వెళ్ళిన వ్యక్తి కొద్ది సంవత్సరాలకి బోయాజుని వివాహం చేసుకొని తను ఆ పొలాలన్నిటికీ యజమానిగా అయిపోద్ది. హల్లెలూయా. యజమానిగా అవ్వడమే కాదు కానీ తన కుమారులు తన సంతతిలో ఒబేదు, యెషే, ఆ తర్వాత దావీదు రూతుకి ముని మనవడు. అలాగా రూతు రాజైన దావీదికి ముని మనవడు, అంటే జేజమ్మ అంటారు కదా, జేజమ్మ అవుద్ది. ఆ తర్వాత యేసు ప్రభు కూడా దావీదు వంశావళిలోంచి వచ్చారు, దావీదు కుమారుడు అంటారు కదా. సో మత్తయి సువార్తలో మనం గమనిస్తే యేసు ప్రభు మత్తయితో రాయించాడు, రూతు పేరు రాయించాడు, నమోదు చేయించాడు. యేసు ప్రభు వంశావళి అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆ సువార్తలో మొదటి అధ్యాయంలో రూతు పేరు కూడా దేవుడు నమోదించాడు. దేవుడికి పక్షపాతం లేదండి. మనం బై బర్త్ క్రిస్టియన్సా, మన తాత ముత్తాతలు క్రిస్టియన్సా, ఇవన్నీ దేవుడు చూడు. దేవుడికి ఏ పక్షపాతం లేరు. ప్రతి జనములో, ప్రతి దేశములో ఆయనకి భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనకి లోబడే వారిని ఎవరైనా సరే దేవుడు దీవించగలడు. దేవుడు పెంట కుప్పల నుంచి సింహాసనం ఎక్కించగలడు. ఈరోజు మీ స్థితి ఒక్క రూమ్లో ఉన్నారేమో, రేపు దేవుడు పెద్ద మ్యాన్షన్ మీకు ఇస్తాడు. ఈరోజు ఒక బైక్ కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నారేమో, దేవుడు పెద్ద కారు ఇస్తాడు. ఏమీ లేని పరిస్థితిలో మీరు ఉన్నారేమో, దేవుడు రెక్కల కింద మీరు ఆశ్రయం తీసుకుంటే, దేవుణ్ణి ఆధారపడితే, దేవుణ్ణి అడిగితే ఆయన మీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇవ్వగలడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, కొంతమంది నయోమిలా ఉంటారు. దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేసి కొన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా జరగరాని పరిస్థితుల్లో వెళ్తే, ఇబ్బందుల్లో పడితే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం విడిచిపెట్టేసి ఆధ్యాత్మికంగా బలహీనపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే రూతు వలె, ఒక్కసారి పట్టుకున్నానా నేను ఇంక విడిచిపెట్టను. నయోమి అండి దేవుణ్ణి ప్రేమించింది, పట్టుకుంది, కానీ కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని మరి మోయాబుకి వెళ్ళిపోయింది. మరి కుమారులు పోగొట్టుకుందని, కుటుంబాన్ని పోగొట్టుకుందని చేదు పెట్టుకొని ఇంక దేవుడు నాకు హాని కలిపెట్టాడు, ఇది ఇంకా నాకు ఏముంది అనే ఒక నిరాశ పరిస్థితిలో ఉంది. కానీ రూతు ద్వారా దేవుడు ఆవిడకి కావలసిన ఆ సమాధానాన్ని, ఆదరణ ఇచ్చాడు. మరి ఈరోజు నేను మీకు అదే చెప్తున్నాను. మీరు ఒకవేళ నయోమి వలె ఉంటే, నయోమి వలె బాధపడతా ఉంటే, నయోమి వలె నన్ను అన్నీ విడిచిపెట్టేశారు, నాకు ఏమీ లేదండి, ఇంకా నాకు హోప్ లేదు, మై హోప్స్ ఆర్ డెడ్, మై ఫెయిత్ ఈజ్ గాన్, నా విశ్వాసం పోయింది, ఇంకా నాకు ఏ ఆశ లేదు, ఇంకా నేను దేనికి పనికిరాను అనే నిరీక్షణ లేని వారిగా, డిప్రెషన్లో, ఒంటరితనంలో, ఇంకా నాకు
ప్రపంచం ఇంకా అంతా అయిపోయింది, నాకు ఎవ్వరు లేరు అని ఆ చేదైన ఆలోచనతో మీరు జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. తిరిగి రా. నయోమిని ఎలా దేవుడు తన దేశానికి తిరిగి తీసుకొచ్చాడో దేవుడు అంటున్నాడు, తిరిగి రా, బెత్లెహేంకి తిరిగి రా. ఇదే బెత్లెహేంలో యేసు ప్రభువారు జన్మించారు. మీకు తెలుసా? ఏ బెత్లెహేంలో అయితే రూతు వచ్చి ఆశీర్వించబడి బహు ప్రాంతాలకి, బహు పొలాలకి భూస్వామిగా, యజమానిగా మారిందో బోయాజుని పెళ్లి చేసుకొని, అదే ప్రాంతంలో యేసు ప్రభువారు బెత్లెహేం అనే చిన్న గ్రామంలో పుట్టారు. మరి తను ఆశీర్వాదకరంగా మారింది. యేసు ప్రభు వంశావళిలో తన పేరు నమోదు చేయబడింది. మరి అంత గొప్ప ఆధిక్యత, ఘనత ఎందుకు వచ్చిందంటే తను దేవుని రెక్కల కింద, దేవుని ప్రజలతో తన సొంత ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టం చేయడానికి ఆశపడింది. నయోమి కూడా అంతే, తిరిగి వచ్చింది. మీరు వెనకాల వెళ్ళిపోతే, భక్తిలో జారిపోతే, ఒకప్పుడు సేవలో బాగా వాడపడేవారేమో, మందిరంలో పాట పాడి ఉండొచ్చు, పనులు చేసి ఉండొచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇప్పుడు భక్తిలో వెనక్కి వెళ్ళిపోయారేమో, దిగజారిపోయారేమో, స్పిరిచువల్ లైఫ్ సరిగా లేదేమో. మీరు అనుకుంటూ ఉండొచ్చు, దేవుడు అని నమ్మాను, నేను చాలా చేశానండి, నాకు దేవుడు అన్యాయం చేశాడు, నాకు కష్టాలే మిగిలాయి, నాకు ఏం లేదండి అనుకుంటున్నారేమో. దేవుడు అలా చేయడండి. దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తికి బాధపడాలి, కష్టపడాలి అని అనుకునే దేవుడు కాదు. దేవుడు ప్రేమించే దేవుడు. కొన్నిసార్లు కష్టాలు వచ్చాయంటే దాని వెనకాల దేవుడు గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. కాబట్టి మీలో ఉన్న ఆ చేదు, ఆ నెగిటివిటీ దేవుడు పట్ల విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తిరిగి రండి దేవుడితో. మరలా ఆ వ్యక్తిగత సావాసం, ప్రార్థన, వాక్య ధ్యానం, మందిరానికి వెళ్ళడం, ఇవన్నీ చేయండి. దేవుడు మరి ప్రార్థన వినే దేవుడు. నాకు యేసు ప్రభువు అంటే ఎందుకు ఇష్టం తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు. ఆయన ఏం ప్రేయర్ చేసినా ఖచ్చితంగా విని ఆశీర్వదిస్తాడు. మరి నయోమి లా ఉంటే తిరిగి రండి. అదే రూతులాగా దేవుడి గురించి మొదటిసారిగా తెలుసుకున్నారు, దేవుడి కొరకు నిలబడితే ఇంకా వెనక్కి తిరగద్దు. నయోమి పడిపోయి లేచింది. కొంతమంది పడిపోతూ ఉంటారు, స్పిరిచువల్ లైఫ్లో మళ్ళీ లేస్తూ ఉంటారు. కానీ రూతు పట్టుకుంది ఒక్కసారి, ఇంకా విడిచిపెట్ల. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు అనింది. హల్లెలూయా. చచ్చిపోయినా పర్లేదు, దేవుడి కోసం చచ్చిపోతా, అంతేగాని నేను వెనక్కి వెళ్ళను, మళ్ళీ విగ్రహార్థం చేయను, మళ్ళీ లోకంలోకి వెళ్ళను, మళ్ళా లోక స్నేహాన్ని ప్రేమించను, నాకు దేవుడే కావాలి అని దేవుడిని పట్టుకుంది. కొంతమంది రూతులా ఉన్నారు, ఇంకా నాకు దేవుడే సమస్తము. మేము అలాగే అనుకున్నాం, నేను నా భార్య, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడు చిత్తమే చేయాలి, కష్టమో నష్టమో ఏది జరిగినా నా ప్రభు కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నా, జీవిస్తే క్రీస్తు కొరకే జీవిస్తాము, దేవుని కొరకే గొప్ప కార్యాలు చేయాలి, దేవుని కొరకు ఆత్మల రక్షణ చేయాలి, దేవుని సువార్త, దేవుడు నా పట్ల, మా ఇద్దరి పట్ల ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో అవి నెరవేరుస్తాము, అవి చేస్తాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము దేవుణ్ణి విడిచిపెట్టము అని తీర్మానం చేసుకున్నాం. మీరు కూడా ఇటువంటి తీర్మానం చేసుకుంటే రూతు వలె దేవుడి కొరకు నిలబడండి. నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు గమనించండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తున్నాడు అన్నదానికి కొన్ని సూచనలు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తే దేవుడు అంటాడు, లోబడు, మాట విను అంటాడు. సాతాను అంటాడు, వద్దు, నీకు నచ్చింది చెయ్యి, దేవుడు మాట వినద్దు అంటాడు. దేవుడు ప్రేమించు, ఆదరించు అంటాడు. సాతాను అంటాడు, ద్వేషించు, తృణీకరించు, దూరం వెళ్ళిపో అంటాడు. దేవుడు అంటాడు, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా ఉండు, ఇప్పుడే చెయ్యి, ఈ పని చెయ్యి అంటాడు. సాతాను అనేకసార్లు మిమ్మల్ని బలవంత పెట్టి బాధ పెడతా ఉంటాడు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టరు. కాబట్టి ఆ దేవుని ప్రేమ ఈరోజు తెలుస్తుంది. రూతు వలె మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మీరు దయచేసి నిరాశ పెట్టుకోవద్దు. మీ రక్షణ కొనసాగించండి, దేవుడితో నమ్మకంగా ఉండండి. రూతులో ఉన్న గొప్ప విలువలు ఏంటంటే, కష్టపడే స్త్రీ, ప్రేమించేది, దయ కలిగింది, నమ్మకత్వం కలిగి ఉంది, విశ్వాసంగా ఉంది. నేను ఆ కొత్త ప్రజల దగ్గరికి వెళ్ళినప్పటికీ, కొత్త ప్రాంతంలో నమ్మకత్వంగా వాళ్ళతో కలిసిమెలిసి పనిచేసి తను దీవించబడింది. తన నమ్మకత్వాన్ని బట్టి, తిరిగి దేవుడి దగ్గర రావడం బట్టి దేవుడు తనని దీవించి తనని బహుగా ఆశీర్వించి యేసుప్రభు వంశావళిలో చేరబడింది. ఎంతోమంది నిరాశలో స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది బాధలో ఉన్నారు, మా ఆప్తులు పోగొట్టుకొని పని లేక బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. కానీ దేవుడు ఒక ఊరట, ఆదరణ కలిగిస్తున్నాడు. నేనే నీకు మార్గము, నేనే జీవం, నేనే సత్యం, నేను ఒక్కడే నేను దీవించగలను,
మీ జీవితాల్లో అండి నేను సత్యం, నేను ఒక్కడే నేను దీవించగలను. మీ జీవితాల్లో అండి దేవుడు కొంతమంది పంపించి మీరు పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి పొందుకునేలా చేస్తాడు. అది దేవుని ప్రవచనం. ఈరోజు కొత్త అవకాశాలు దేవుడు ఇస్తాడు, కొత్త ఆశీర్వాదాలు వస్తాయి. ఇంతవరకు మీరు ఏదైతే పనులు చేయలేకపోతున్నానని బాధపడుతున్నారో అన్నిటినీ దేవుడు పనిచేసి సహాయం చేసి ముగించే విధంగా చేయగలడు. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.